అందరికీ నమస్కారం అండి. సో నాన్ ట్యాక్స్ ఆడిట్స్ అంటే ఇండివిడ్యువల్ రిటర్న్స్ కంప్లీట్ అయిపోయింది. డ్యూ డేట్ ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఇంకేమీ లేదు. సెప్టెంబర్ 16వ తారీఖుతో ఫినిష్. ఇక నెక్స్ట్ ట్యాక్స్ ఆడిట్స్. ఈ వీడియోలో అసలు ఈ ట్యాక్స్ ఆడిట్స్ అంటే ఏంటి, ఈ ఇయర్ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటి, బిజినెస్ పర్సన్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. అసలు ఈ ట్యాక్స్ ఆడిట్స్ అంటే ఏంటంటే, బిజినెస్ పర్సన్స్కి అయితే ఎవరికైతే టర్న్ ఓవర్ ₹1,00,00,000 దాటి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆడిట్ చేయించుకోవాలి. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆడిట్ చేయించుకోవాలి. అదే ₹1,00,00,000 దాటినప్పటికీ 10 కోట్ల కంటే తక్కువ ఉన్న ఆడిట్ అవసరం లేదు. ఎప్పుడు మినిమం 95% వాళ్ళవి పేమెంట్స్ కానీ రిసిప్ట్స్ కానీ డిజిటల్ పేమెంట్స్ ఉండాలి. అంటే మోర్ దెన్ 95% కనుక డిజిటల్ పేమెంట్స్ కనుక ఉన్నాయంటే, 95 ఉన్నా పర్వాలేదు అనుకోండి. సో ఉంటే గనక డిజిటల్ పేమెంట్స్ ఉంటే 10 కోట్ల వరకు ఆడిట్ ఏమీ లేకుండా ఫైల్ చేసుకోవచ్చు. ఆడిట్ లేదు అని అంటే ఆల్రెడీ అయిపోయింది, డ్యూ డేట్ అయిపోయింది. సో ఒకవేళ ఇప్పుడు వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చండి. 31st జూలై నుంచి సెప్టెంబర్ 15కి చేశారు. అఫ్కోర్స్ సెప్టెంబర్ 16కి ఎక్స్టెన్షన్ చేశారు. సార్ నేను 16 తారీఖు చేయలేదు, మరి ఇప్పుడు చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. డిసెంబర్ 31 వరకు ఉంటుంది. కాకపోతే లేట్ ఫీజు ఇంట్రెస్ట్ పడతాయి. లాసెస్ ఏమైనా ఉంటే కనుక క్యారీ ఫార్వర్డ్ రాదు. సో ఈ ట్యాక్స్ ఆడిట్ గురించి వచ్చేటికి బిజినెస్ పర్సన్స్ అయితే ₹1,00,00,000 దాటినా ట్యాక్స్ ఆడిట్ కంపల్సరీ. అదే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే 10 కోట్లు. ఇక 10 కోట్ల కంటే దాటింది అనుకోండి, 100% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా ఆడిట్ కంపల్సరీ. ఇంకా స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ అని కొంతమంది ఉంటారు, లైక్ చార్టర్డ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఇలాంటి వాళ్ళు స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ అంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళంతా. వాళ్ళకి గ్రాస్ రిసిప్ట్స్ కనుక మోర్ దెన్ 50 lakhs ఉంటే ఆడిట్ కంపల్సరీ. ఇక్కడ లెస్ దెన్ 50 lakhs ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆడిట్ అవసరం అవుతుంది. అలాగే బిజినెస్ పర్సన్స్ కూడా. ఎప్పుడు అంటే ప్రెజెంట్ సెక్షన్ 44AD అని చెప్పని ఒక సెక్షన్ ఉంది. ఏడీ ప్రకారంగా 2 కోట్ల వరకు 8% మినిమం ఇన్కమ్ చూపించాలి. అదే డిజిటల్ ట్రాన్సాక్షన్ 95% ఉంటే 6%. లేదండి నాకు 1,60,00,000 టర్న్ ఓవర్ ఉంది, కానీ 8% కూడా నాకు టర్న్ ఓవర్ ఇన్కమ్ లేదు, నాకు వచ్చేది 2% 3% ఉంటుంది అనుకుంటే అటువంటి వాళ్ళు కూడా ఆడిట్ చేయించుకోవాల్సిందే. సో ఇలా ఎవరికైతే ఆడిట్ అనేది అప్లికబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయడానికి ఈ నెలాఖరు అంటే సెప్టెంబర్ 30, 2025 లాస్ట్ డేట్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి అయితే మాత్రం అక్టోబర్ 31 వరకు టైం ఉంటుంది. ఆడిట్ రిపోర్ట్ అయితే ఇవ్వాలి, ఈ నెలాఖరు ఇవ్వాలి. ఆడిట్ రిపోర్ట్ ఫైనల్ చేయాలంటే మనం ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్స్ అన్నీ ఫైనల్ చేయాలి. ఆ ఫిగర్స్ ఇవ్వాలి, ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఇంకా అది అప్లోడ్ చేసినాక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పెద్దగా ఏముంది, ట్యాక్స్ పేమెంట్ కోసం మేబీ పెండింగ్ పెడితే పెట్టచ్చు. సార్ ఆల్రెడీ ఈరోజు సెప్టెంబర్ 18వ తారీఖు కదండి, మరి మనకి టైం 12 రోజులే కదా. కరెక్టే. బిజినెస్ పర్సన్స్కి మీకు ఎంత ఛాలెంజో ఆడిటర్స్గా మాకు కూడా అంత ఛాలెంజ్, అకౌంటెంట్స్కి కానీ మాకు కూడా. ప్రస్తుతానికైతే కనుక ఎక్స్టెన్షన్ చేయలా. అందరూ కూడా CBDTకి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్స్ చేశారు. ఎక్స్టెన్షన్ వస్తుంది అని చెప్పని హోప్తో ఉన్నాము. ఇన్ కేస్ ఎక్స్టెన్షన్ వస్తే కనుక మన ఛానల్ ఫాలో అవుతుంటే కనుక అప్డేట్ నేను చెప్తాను. సరే, ఎక్స్టెన్షన్ వచ్చినా కూడా రాకపోయినా మనం చేసుకోవాల్సిందే కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఫైనలైజేషన్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ కొంతమంది అయితే బుక్స్ మాకు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. సో అందరికీ, అటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీలో ఎవరైనా ఆల్రెడీ కంప్లీట్ చేసినా, మీ ఆడిటర్కి సబ్మిట్ చేసినా అందరికి కూడా ధన్యవాదాలు. సో ఇంకెవరైతే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశారో మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీరు ఏ ప్యాకేజ్ అయినా, అది టాలీ అవ్వచ్చు, జోహో అవ్వచ్చు, ఇంకేదన్నా సాఫ్ట్వేర్ వాడుతున్నా కూడా జాగ్రత్తగా మీ GST రిటర్న్స్తో చూపించిన టర్న్ ఓవర్ అన్ని ప్రాపర్గా దానికి మ్యాచ్ అవుతున్నాయా లేవా, క్రెడిట్ ఇచ్చర్ క్యాష్ లెడ్జర్ మ్యాచ్ అవుతుందా లేదా, బ్యాంక్ అకౌంట్స్ అన్ని రికన్సిలేషన్ అయినాయా, TDS మీరు రిటర్న్స్ ఏవైతే ఫైల్ చేశారో అవన్నీ కరెక్ట్గా వచ్చినాయి లేదా, AIS TIS 26AS ప్రకారంగా ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయిందా లేదా, PF రిటర్న్స్ ప్రకారంగా మ్యాచ్ అయిందా లేదా, అండ్ ఇంకేమైనా సరే ఫైనాన్షియల్ డేటా, ప్రాపర్టీస్ అమ్మినవి కానీ కొన్నాయి కానీ, బ్యాంక్ అకౌంట్స్, లోన్ అకౌంట్స్, డెటార్స్, క్రెడిటార్స్, క్లోజింగ్ స్టాక్స్, క్యాష్ బ్యాలెన్స్ నెగిటివ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ త్రూ అవుట్ ద ఇయర్లో మోర్ దెన్ 10,000 క్యాష్ పేమెంట్స్ ఉండకూడదు, అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ సంవత్సరం కొత్తగా ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ 3CB 3CD 2 ఇవ్వాలని తెలిసిందే. 3CB ఏమో ఆడిట్ సర్టిఫికేట్, ఆడిట్ రిపోర్ట్ 2 ఉంటుంది. 3CD ఆడిట్ రిపోర్ట్. అందులో ఈ MSME
31 మార్చ్ 2025కి అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎంఎస్ఎంఈకి అవుట్ స్టాండింగ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకొని విత్ ఇన్ డ్యూ డేట్ 43 క్యాపిటల్ బి హెచ్ అని ఉంది. అగ్రిమెంట్ కనుక ఉంది అని అంటే 45 days, అగ్రిమెంట్ లేకపోతే 15 days లోపల కనుక పేమెంట్ చేయకపోతే అవన్నీ డిజలవ్ చేస్తారు. కాబట్టి 31 మార్చికి అవుట్ స్టాండింగ్స్ ఏవేవైతే ఉన్నాయో చూసుకొని అందులో ఎంఎస్ఎంఈకి అవుట్ స్టాండింగ్స్ ఏమేమైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సర్వీస్ సెక్టర్స్ వాళ్ళకి పే చేయాల్సిన అవుట్ స్టాండింగ్స్ ఏమన్నాయో చూసుకొని వాళ్ళు ఎంఎస్ఎంఈనా కాదా అనే సర్టిఫికేట్ తీసుకొని అవి విత్ ఇన్ టైం లిమిట్ లోపల పే చేశారా లేదా కూడా డిస్క్లోజర్ ఇవ్వాలి క్లాజ్ 22 ఆఫ్ 3CD ప్రకారం. అండ్ క్లాజ్ 44 ఇది పాతదే, ఏంటంటే జిఎస్టీ మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్లో రిజిస్టర్డ్ ఎంటిటీస్ పే చేసింది ఏంటి, అన్రిజిస్టర్డ్ ఎంటిటీస్ పే చేసింది ఏంటి, కాంపోజిషన్ డీలర్స్ పే చేసింది ఏంటి, అండ్ అసలుకి జిఎస్టీ కిందకి రాని ఏంటి ఆ బ్రేకప్ ఇవ్వాలి. అది ఆల్మోస్ట్ 3 years నుంచి చేస్తున్నదే, అది కూడా ఇవ్వాలి. ఈ ఎంఎస్ఎంఈది అయితే కొత్త పాయింట్. సో అవుట్ స్టాండింగ్ 31 మార్చి మాత్రమే, త్రూ అవుట్ ద ఇయర్ అవుట్ పేమెంట్స్ చేసిన అక్కర్లా 31 మార్చికి అవుట్ స్టాండింగ్స్ ఏమున్నాయి అవి ఆల్రెడీ టైం లిమిట్ అయిపోయినాయి ఏంటి, ఒకవేళ టైం లిమిట్ అవ్వకపోతే కనుక వాటికి ఏంటి, ఇంతకుముందు ఒక వీడియో చేశాం, ఆ వీడియోలో చూసుకోండి. కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఇయర్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ డిస్క్లోజర్స్ చాలా ఉన్నాయి. డిప్రిసియేషన్ వర్కింగ్స్ అవ్వచ్చు, టీడీఎస్ వర్కింగ్స్ అవ్వచ్చు, క్యాష్ పేమెంట్స్, స్పెసిఫైడ్ పర్సన్స్కి పే చేసిన పేమెంట్స్, ఇలా చాలా డిస్క్లోజర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ జాగ్రత్త చేయాలంటే మీరు ముందుగానే ఆడిటర్ని సంప్రదించి జాగ్రత్తగా అకౌంట్స్ని అప్డేట్ చేసుకొని సంప్రదిస్తే ఫైనాన్షియల్స్ని ఫైనలైజ్ చేసి అండ్ ఈ విధంగా చేయొచ్చు. ఇంకో కొత్త పాయింట్ ఏంటంటే ఐసిఐ వాళ్ళు ఒక నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ అందరికి, అంటే ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్కి ఎప్పుడో ఫార్మాట్స్ మార్చేశారు. ఈవెన్ ఈ ప్రొపరేటర్షిప్స్కి, పార్ట్నర్షిప్స్కి, ఎల్ఎల్పీస్కి వీళ్ళందరికీ కూడా ఒక ఫార్మాట్ డిజైన్ చేశారు. వర్టికల్ ఫార్మాట్ కంపారిటివ్గా, అంటే 25 మార్చి 24 మార్చి రెండు పక్క పక్కన పెట్టి అవి ఇవ్వాలి. అది చాలా లెందీ ఫార్మాట్. సో ఆ ఫార్మాట్ ఫిల్ చేయడమే చాలా టైం పట్టింది. కాబట్టి ఎర్లీగా వెళ్తే కనుక మీరు ఆడిటర్ దగ్గరికి ఆయన జాగ్రత్త చేస్తారు. అండ్ ఇంకో కైండ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మేము ఆడిటర్స్ అందరం, కొలీగ్స్ అందరం మీట్ అయినప్పుడు చెప్పేది, ఫీ పేమెంట్స్ పెండింగ్, దయచేసి ఇంత వర్క్ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రాంప్ట్గా ఫీ ముందుగానే ఆడిట్ రిపోర్ట్స్ ఫైనలైజ్ చేయడం ముందుకు ఇస్తే వాళ్ళకి ఒక మోటివేషన్, ఒక రికగ్నిషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెంట్లు పే చేసుకోవాలి, స్టాఫ్ శాలరీస్ పే చేసుకోవాలి, కంప్యూటర్ మెయింటెనెన్స్లు, సాఫ్ట్వేర్లు, ఇంటర్నెట్ బిల్స్, టెలిఫోన్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇలా చాలా రకాల ఖర్చులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఫీజు పెండింగ్ పెట్టకుండా దయచేసి ఫీజులు ఇచ్చి అవకాశం కనుక ఉంటే కనుక ఇంకొంచెం ఎక్కువ, ఎందుకంటే వర్క్ బాగా పెరిగిపోయింది కాబట్టి. సో వాళ్ళ గుర్తిస్తే కనుక సార్ వాళ్ళని కనుక మీరు మంచిగా చూసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా, బిజినెస్ పర్సన్స్ని కానీ ఎవరినైనా సరే మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. అండ్ జాగ్రత్తగా కనుక డీటెయిల్డ్గా కనుక ఫిల్ చేసేసి ఏ రకంగా స్క్రూట్నీస్ కానీ ఏ రకంగా నోటీసులు కనుక రావండి. సో దయచేసి అందరూ కూడా ఇది ఫాలో అవ్వండి. బుక్స్ని జాగ్రత్తగా ఫైనలైజ్ చేసుకోండి. ఆడిటర్కి ఇన్ టైంకి వెళ్ళండి. అన్ని డీటెయిల్గా ఆడిట్ చేయించుకొని ప్రాపర్గా రిటర్న్ ఫైల్ చేయండి. అన్ని రకాల డిస్క్లోజర్స్ ఇవ్వండి. సో ఇంకేదైనా స్పెసిఫిక్గా మీకు డౌట్స్ ఏదైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్ నా నెంబర్ 9885678619, దానికి కనుక మీరు పర్సనల్గా మెసేజ్ పెడితే నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో అందరికీ నమస్కారం అండి, ధన్యవాదములు. సో బహుశా నేను అన్ని డౌట్స్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే కనుక షార్ట్ వీడియో ద్వారా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.